ఈ వీడియోలో మనం డిఫరెంట్ మెసేజ్ బాక్సెస్ని ఇన్పుట్గా తీసుకునేదానికి వాటిల్లో నుంచి అట్లనే డిఫరెంట్ డైలాగ్ బాక్సెస్ని ఏ విధంగా మనం పైథాన్లో యూజ్ చేసుకోవచ్చు అనేది చూస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్క్ ఎస్ నో అనే మెసేజ్ బాక్స్ వచ్చింది అనుకోండి. అక్కడ ఎస్ నో అనే 2 బటన్స్ వస్తాయి. ఎస్ అంటే ఒక యాక్షన్, నో అంటే ఒక యాక్షన్ మనం ప్రోగ్రాంలో తీసుకోవచ్చు. అట్లనే డిఫరెంట్ డైలాగ్ బాక్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ డైలాగ్ బాక్స్, ఫైల్ ఓపెన్ చేసుకునేదానికి ఓపెన్ డైలాగ్ బాక్స్, సేవ్ డైలాగ్ బాక్స్, ఇట్లానే డైరెక్టరీ, అట్లనే కలర్ చూస్ చేసుకునేదానికి ఇట్లా డిఫరెంట్ డైలాగ్ బాక్సెస్ని మనం పైథాన్లో యూజ్ చేసుకోవచ్చు. మరి ఎగ్జాంపుల్స్లో మనం చూసినట్లయితే మీకు ఇక్కడ మెసేజ్ బాక్సెస్ ఏ విధంగా డిస్ప్లే చేయాలి అనే దానికి సింపుల్ 2 ఫంక్షన్స్ రాయడం జరిగింది. ఫస్ట్ మెసేజ్ బాక్స్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఆన్సర్, కాల్ బ్యాక్ అనే 2 ఫంక్షన్స్ రాస్తున్నాం. ఆన్సర్లో మెసేజ్ బాక్స్ డాట్ షో ఎర్రర్ అని ఇచ్చేసి ఇక్కడ మనం ఆన్సర్ మెసేజ్ ఇట్లా టైటిల్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. రన్ చేసి చూడండి ఒకసారి. సో ఇక్కడ మీకు రెండు ఉన్నాయి, 2 బటన్స్ ఉన్నాయి, ఒకటి క్విట్, 2 ఆన్సర్. మరి ఈ క్విట్ అనే బటన్ని క్లిక్ చేయగానే ఇక్కడ కాల్ బ్యాక్ అనే ఫంక్షన్ ఇది రావడం జరుగుతుంది. ఇక్కడ మెసేజ్ బాక్స్ ఏంటి, ఆస్క్ ఎస్ నో అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి, క్లిక్ చేయగానే వెరిఫై అనే టైటిల్ తోటి మెసేజ్ ఏమొచ్చింది, రియల్లీ క్విట్ అని వచ్చింది. బటన్స్ ఏంటి, ఎస్ నో అనే 2 బటన్స్. ఎస్ క్లిక్ చేస్తే ఏంటి, నో క్లిక్ చేస్తే ఏంటి. ఎస్ అన్నాం అనుకోండి, షో వార్నింగ్, వార్నింగ్ అనేది వస్తుంది. చూడండి, వార్నింగ్ వచ్చింది, వార్నింగ్ సింబల్ వచ్చింది, యట్ నాట్ ఇంప్లిమెంటెడ్ అని వచ్చింది. ఓకే. అదే మనం క్విట్ నో అని క్లిక్ చేసామనుకోండి, ఇంకొక యాక్షన్, నో డైలాగ్ బాక్స్ వచ్చింది, షో ఇన్ఫో అనే డైలాగ్ మెసేజ్ బాక్స్ ద్వారా. సో ఇప్పుడు క్విట్ హ్యాస్ బీన్ క్యాన్సల్డ్. ఇట్లా మనం డిఫరెంట్ యాక్షన్స్ని మనం అక్కడ క్లిక్ చేసే బటన్స్ని బట్టి మనం తీసుకోవచ్చు. అదే ఆన్సర్ మీద క్లిక్ చేసామనుకోండి, ఇప్పుడు సారీ నో ఆన్సర్ అవైలబుల్ అనేది మెసేజ్గా రావడం జరిగింది. ఎర్రర్, షో ఎర్రర్ మెసేజ్ని ఇక్కడ ఇచ్చామన్నమాట. ఈ విధంగా డిఫరెంట్ మెసేజెస్ని మన ప్రోగ్రామ్స్లో ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకునేదానికి అవకాశం ఉంది. మరి ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ డిఫరెంట్ డైలాగ్ బాక్సెస్, ఆస్క్ డైరెక్టరీ, ఆస్క్ ఓపెన్ ఫైల్ నేమ్, ఆస్క్ ఓపెన్ ఫైల్ నేమ్స్ అట్ ఎ టైమ్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకునే విధంగా, అట్లనే ఆస్క్ సేవ్ యాజ్ ఫైల్ నేమ్, సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్, ఇట్లా డిఫరెంట్ డైలాగ్ బాక్సెస్ని మనం తీసుకున్నాం. మరి ఇక్కడ దానికి ఫైల్ డైలాగ్ అనే మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అట్లనే ఓఎస్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. ఈ ఫైల్స్ డైరెక్టరీస్కి సంబంధించి ఆపరేటింగ్ సిస్టమ్ మాడ్యూల్ అవసరమవుతుంది కాబట్టి. మరి ఇక్కడ ఫైల్ టైప్స్ ఏమిటి, ఆల్ ఫైల్స్, స్టార్, టెక్స్ట్ ఫైల్స్ అంటే txt, ఇట్లా ఈ లిస్ట్ని తీసుకోవడం జరిగింది. ఓకే. ఇక్కడ ఫైల్ డైలాగ్ డాట్ ఆస్క్ డైరెక్టరీ parent equal to application underscore window initial directories os dot get cwd కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో డైలాగ్ బాక్స్ని ఓపెన్ చేస్తుంది. టైటిల్ ఏంటి, ప్లీజ్ సెలెక్ట్ ఏ ఫోల్డర్ అని రావడం జరుగుతుంది. ఇట్లానే అన్నిటికీ కూడా కామన్ ఇది. మెసేజ్ మారుస్తున్నాం, టైటిల్ మారుస్తున్నాం, బట్ డైలాగ్ బాక్స్ ఇక్కడ మారుతుంది. 4 డైలాగ్ బాక్స్లు వస్తాయి. మీరు సెలెక్ట్ చేసుకుంటే యాక్షన్ ఏంటి అనేది మళ్ళీ మీరు కోడింగ్ ద్వారా రాయొచ్చు. బట్ నేను ఇప్పుడు జస్ట్ ఆ డైలాగ్ బాక్సెస్ ఎలా ఓపెన్ అవుతున్నాయో రన్ చేసి చూపిస్తాను.
సో ప్లీజ్ సెలెక్ట్ ఏ ఫోల్డర్, ఒక ఫోల్డర్ని సెలెక్ట్ చేయమని వస్తుంది. సెలెక్ట్ చేసుకుంటే ఏంటి అనేది తర్వాత మీరు కోడింగ్ రాయాల్సి ఆ డైరెక్టరీలో ఏంటి అనేది. ఓకే, సెలెక్ట్ ఫోల్డర్ లేదంటే క్యాన్సిల్ చేస్తాను. సెలెక్ట్ ఏ ఫైల్ నేమ్, ఫైల్ నేమ్ని సెలెక్ట్ చేసుకోమని వస్తుంది. ఫైల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ సెలెక్టెడ్ ఫైల్ని ఏం చేయాలి అనేది మీరు కోడింగ్లో మళ్ళీ రాసుకోవాలి. క్యాన్సిల్. మోర్ ఫైల్స్, ఒకటి కంటే ఎక్కువ ఫైల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా కంట్రోల్ క్లిక్ యూజ్ చేసి మోర్ దాన్ వన్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైల్ నేమ్ సేవింగ్ డైలాగ్ బాక్స్ రావడం జరిగింది. వేరే ఫైల్ నేమ్ని ఇవ్వచ్చు అనమాట. సో ఇట్లా డిఫరెంట్ డైలాగ్ బాక్సెస్ని మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అట్లనే కలర్ డైలాగ్ బాక్సెస్ చూడండి ఎలా ఉన్నాయో. రన్ చేస్తాను. ఇక్కడ చూజ్ కలర్ క్లిక్ చేయగానే మీకు ఇట్లా కలర్ డైలాగ్ బాక్స్ రావడం జరిగింది. దీంట్లో మీరు కలర్ని ఎట్లా మిక్స్ చేసుకోవచ్చు, దాని యొక్క డార్క్నెస్ ఎలా తీసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ బేసిక్ కలర్స్ ఉన్నాయి వాటిలోనే తీసుకోవచ్చు. ఓకే, ఫైనల్గా ఓకే ఇవ్వచ్చు. ఓకే, ఆ కలర్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అనేది తర్వాత మీ ఇష్టం అన్నమాట. సో అందుకని ఇక్కడ మీకు ఆస్క్ కలర్, ఇక్కడ ఫస్ట్ దాని ముందర కలర్ చూజర్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుని దాంట్లో ఆస్క్ కలర్, మరి దానికి టైటిల్ ఇక్కడ కలరు స్టాండర్డ్ ఫస్ట్ ఇవ్వడం జరిగింది. సో మనం సెలెక్ట్ చేసిన కలరు ప్రింట్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ ద్వారా ప్రింట్ చేసాం. మరి ఆ ప్రింట్ చేయకుండా ఆ కలర్ని వేరే దానికి వాడుకోవచ్చు అనమాట మీ ప్రోగ్రాంలో. మరి ఇక్కడ బటన్స్, 2 బటన్స్ తీసుకున్నాం. వాటిని క్లిక్ చేస్తే ఈ కాల్ బ్యాక్ వచ్చే విధంగా దీన్ని పెట్టామన్నమాట. చూడండి, కమాండ్ ఈక్వల్ టు కాల్ బ్యాక్ ఫంక్షన్, దీన్ని క్లిక్ చేస్తే వస్తుంది. అప్పుడు ఆస్క్ కలర్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మీకు క్విట్ అంటే రూట్ క్విట్ అయిపోతుంది అన్నట్టు.